ఇవాళ మనం ఈ చిన్న వీడియోలో చాణక్యుడి గురించి తెలుసుకుందాం. ఆయన ఎంత గొప్పవాడు ఆయన గురించి తెలుసుకుందాం. షార్ట్ అండ్ సింపుల్ వీడియోలో. చాణక్యుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో జన్మించాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆయన అద్భుతమైన ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా రాజకీయ వ్యూహాత్మకంగా పేరు పొందాడు. చిన్నప్పటి నుండి చాణక్యుడు తెలివి మేధస్సుతో అందరినీ ఆకర్షించేవాడు. దేశానికి నిజమైన నాయకత్వం అవసరమని భావించిన చాణక్యుడు తన జీవితాన్ని ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాణకు అంకితం చేశాడు. చాణక్యుడు అర్థశాస్త్రం రచించాడు. చాణక్యుడు రచించిన అర్థశాస్త్ర గ్రంథం పూర్వకాలంలో పాలన ఎలా ఉండాలో చెప్తుంది. ఇందులో ధన సంపాదన, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, సామాజిక న్యాయం ఎలా నిర్వహించాలి వంటి అంశాలను విపులంగా వివరించాడు. ఆధునిక ఆర్థిక శాస్త్రానికి పూర్వ సూచనంగా ఆర్థిక శాస్త్రం గుర్తింపబడుతుంది. నేటి పాలకులు కూడా చాణక్య సిద్ధాంతాలు అధ్యయనం చేస్తూ ఉంటారు. అండ్ అలాగే చంద్రగుప్తుడు మౌర్యును అలాగే గవర్నెన్స్ కోసం సిద్ధం చేసిన చాణక్యుడు యువ చంద్రగుప్తుడిని ఎంపిక చేసి అతను ఒక మహాసామ్రాట్గా తయారు చేశాడు. యుద్ధం, రాజనీతి, ధర్మం వంటివి ఎన్నో విషయాల్లో చంద్రగుప్తుని శిక్షణ ఇచ్చాడు. నంద వంశాన్ని ఓడించేందుకు చాణక్యుడు రూపొందించిన ఈ వ్యూహాలు చరిత్రలో చెరగని ముద్రను వేశాయి. చాణక్య మేధస్సు లేకుండా మౌర్య సామ్రాజ్య స్థాపన సాధ్యపడేదే కాదు. చాణక్య నీతి ఈపాటికి మనకు ఎంతో ఆదర్శం. అండ్ అలాగే చాణక్య నీతిలో చెప్పిన నైతికలు, జీవిత పాఠాలు ఈ కాలంలో కూడా వర్తిస్తాయి. నిజాయితీకి, సమయపాలనకి, వ్యూహాత్మక ఆలోచనగా అనే విలువను చాణక్యుడు బోధించాడు. ప్రతి వ్యక్తి తన లక్ష్యాన్ని నిశ్చయించుకునే విధంగా చాణక్య నీతి ఉంటుంది. అలాగే చిన్న లక్ష్యాలు కాకుండా ఆత్తరమైన లక్ష్యం కోసం కృషి చేయాలని ఆయన సందేశం ఇచ్చాడు. చాణక్య వారసత్వం. చాణక్యుడి వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ప్రదర్శించిన ధైర్యం, చాతుర్యం, రాజనీతి నైపుణ్యం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచిపోతుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పాఠశాల విద్యార్థులు కూడా చాణక్య సూత్రాలను జీవన ఆధారంగా తీసుకుంటారు. చాణక్య అనే పేరు ఇప్పటికీ తెలివితేటలు, గెలుపు, వ్యూహాలకు ప్రతీకగా నిలిచిపోతుంది. ఆయన రచించిన చాణక్య నీతి మన జీవితంలో విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాణక్య నీతి ఏం చెప్తుంది? ధర్మాన్ని ఆచరించు, అర్థాన్ని సంపాదించు, కామాన్ని నియంత్రించు, మోక్షాన్ని సాధించు. ఈ చాణక్య నీతి చెప్తుంది. మంచి నేస్తాన్ని ఎంచుకోండి, చెడ్డవారిని తొలగించండి. స్నేహితులు కూడా పరిస్థితులు బట్టి మారవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ గోప్యంగా ఈ లక్ష్యాలను ముందుకు నడిపించండి. విజయం కోసం కష్టపడడం తప్పనిసరి. చాణక్యుడి మాటల్లో, గెలవాలని అనుకుంటే మీ రహస్యాలు ఎవరితోనూ పంచుకోకండి. ప్రతి యుక్తికి వర్తించే గొప్ప నీతి. తెలివి, ధైర్యం, సమర్థత, చర్య విజయానికి 3 సూత్రాలు. అండ్ అలాగే మౌర్య సామ్రాజ్య సృష్టిలో చాణక్య పాత్ర. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం సృష్టి గురించి చూద్దాం. చాణక్యుడి జీవితం ఎంతో గొప్పది, విశేషమైనది. ధైర్యం, విద్వత్తు కలయిక ఎలా మొదలైందంటే, మగధ దేశంలో నందవంశం పాలించేది. కానీ నందుల పాలన ప్రజలను అణిచివేసేది. ఒకసారి నందుల సభలో చాణక్యుడు అవమానింపబడ్డాడు. చాణక్య ప్రతిష్ఠ చేశాడు, ఈ రాజ్యాన్ని నేనే ధ్వంసం చేశాను. ఆయన తోడుగా వస్తాడు చంద్రగుప్త మౌర్యుడు. అండ్ ఎలాగైనా సరే నందవంశాన్ని నాశనం చేస్తాను అని చాణక్యుడు ప్రతిజ్ఞ చేస్తాడు. దానికి చంద్రగుప్తుడి సహకారం కూడా తోడవుతుంది. యువ చంద్రగుప్తుడిని చూసిన చాణక్యుడు అతనితో ఒక మహాసామ్రాటుగా గుర్తించాడు. తక్షశిలలో చంద్రగుప్తుడి శిక్షణ ఇస్తాడు. యుద్ధ నైపుణ్యం, రాజకీయ మేధస్సు, వ్యూహరచన అండ్ ఆయన వ్యూహాలు ఏంటో తెలుసుకుందాం. ప్రజలు సహకారం తీసుకోవడం, ప్రజలతో చిచ్చుపరచడం, మేధస్సుతో కాకపోతే ధైర్యంతో ముందుకు నడపడం, ఇవన్నీ అనుసరించి నంద సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. చంద్రగుప్తుడు నందవంశాన్ని ఓడించి భారతదేశం మొట్టమొదటి గొప్ప సామ్రాట్గా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన చాణక్యుడు మంత్రిగా దేశాన్ని బలపరిచాడు. దీన్ని అఖండ భారతం అని కూడా అంటారు. చాణక్యుడు లేకపోతే మౌర్య సామ్రాజ్యం అనేది ఉండేది కాదు. చాణక్య మేధస్సు వల్ల మౌర్య సామ్రాజ్యం ప్రత్యేకత. ఒక రాజు పరిపాలనలో ధర్మాన్ని ఎలా స్థాపించాడో నేర్పాడు. రాజకీయ ఐక్యతను ప్రాముఖ్యంగా తీసుకున్నాడు. విదేశీ దండయాత్రల నుండి దేశాన్ని రక్షించాడు. ఈ రోజు కూడా ఎందుకు చాణక్యుడు గుర్తించాలి? ప్రతి బిజినెస్ మేనేజ్మెంట్ పాఠశాలలో చాణక్య సిద్ధాంతాలు చెప్పబడ్డాయి. రాజకీయ వ్యూహాలతో చాణక్య మేధస్సు ఇంకా ప్రభావితం చేస్తోంది. అండ్ జీవితంలో వ్యూహాలు, విలువలు అవసరమన్న సమాధానంగా చాణక్య నిత్యం ఎంచిపోయేవాడు. చాణక్యుడు భావంతో ఒక మాటల్లో సమయం, మేధస్సు, ధైర్యం ఇవి గెలుపుకు సూత్రాలు.
మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.